హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. సినిమా ప్రారంభమైన రోజు నుంచి ఎన్నో సంచలనాలకు వేదిక అయింది బాహుబలి. ఇక విడుదలై ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు అందరి దృష్టి బాహుబలి 2 పైనే ఉంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ఒక్క ప్రశ్నే ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇప్పుడు ఇందులో ఓ కీలక క్యారెక్టర్ ముదురుబామ శ్రీయను ఎంచుకున్నాడట జక్కన్న. అసలే చేతిలో సినిమాలేమీ లేక డీలా పడిపోయిన అమ్మడికి ఇది నిజంగా బంపర్ ఆఫర్ లాంటిది. ఒకప్పుడు స్టార్ హీరోలందరితోనూ వరుసగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీయ. మొన్నటికి మొన్న మనం సినిమాలో నాగార్జున సరసన తలుక్కుమంది. ఇక అవకాశాలేమీ లేక ఖాళీగా ఉంటుందనుకున్న బాహుబలి 2లో ఒక క్యారెక్టర్ కోసం అమ్మడిని ఎంచుకున్నారట. సినిమాలో అమ్మడి పాత్ర చాలా కీలకమని, అందుకే ఆమెని ఎంచుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్. బాహుబలిలో ప్రభాస్ను జతగా అనుష్కాని అన్న సంగతి తెలిసిందే. మరి బల్లల దేవ భారీగా ఎవరు చేశారో తెలీదు. దీంతో రానా పక్కన ఈ ముదురుబామ్మని ఎంచుకున్నారని టాక్. ఈ పాత్రకు కొన్ని నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయని సమాచారం. సో అటువంటి పాత్రకు శ్రీయను ఎంచుకోవడం అంటే నిజంగానే కొత్త ప్రయోగం అనే చెప్పాలి. ఈ ఆఫర్ దక్కించుకుంటే నిజంగా అమ్మడు బూరెల బుట్టలో పడినట్టే. ప్రస్తుతం బాహుబలి 2 స్క్రిప్ట్ పనుల్లో జక్కన్న బిజీగా ఉన్నారు. ఎంత త్వరగా కంప్లీట్ అయితే అంత త్వరగా సినిమా షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట. అందుకే తగిన పాత్రల కోసం రాజమౌళి వెతుకుతున్నారని సమాచారం. అయితే ఇదే సినిమాలో కోలీవుడ్ హీరో సూర్య కూడా నటించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. సో బాహుబలికి మించి బాహుబలి 2 ఉండబోతున్నాయి. ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చాడు జక్కన్న. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.